ప్రధానంగా గడిచిన 3 రోజుల నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నాయి. నిన్న 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. ముఖ్యంగా మహబూబ్ నగర్, అదేవిధంగా అటు సైడ్ జిల్లాలు ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉంటాయో ఆ జిల్లాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రోడ్స్ అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నేను తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు, మొత్తం ఖాళీ రోడ్లు దర్శనమిస్తున్నాయి. ఒకవైపు ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉండడంతో ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మన కింద సెక్రటేరియట్ కింద నిత్యం వెహికల్స్ అనేది వేలాది వెహికల్స్ ప్రధాన మార్గం కావడంతో ఎక్కువగా ప్రయాణిస్తుంటాయి. కానీ ఇప్పుడు ఎండ తీవ్రత వల్ల ఎక్కువగా రాని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఉదయం 9 గంటల నుంచి ఎండ తీవ్రత అనేది మనకు కనిపిస్తూనే ఉన్నది. రానున్న రోజుల్లో ఈ ఎండ తీవ్రత 4 నుంచి 5 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 40 డిగ్రీలు హైయెస్ట్గా నమోదైంది. అటు రామగుండం కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఈ జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు నగరంలో 37 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే వేడిగాలులు సంబంధించినటువంటి అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసింది. రానున్న రోజుల్లో ఈ హీట్ వేవ్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా అటు వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటూ వస్తుంది. మొత్తం మీద గడిచిన 3 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు అటు నగర వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అత్యధికంగా నమోదవుతున్నాయి. దీంతో మనకు ఖాళీ రోడ్లు అనేవి దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంటే నిత్యం వేలాది వెహికల్స్ ప్రయాణిస్తుంటాయి. కానీ ఒకవైపు ఎండల తీవ్రత కారణంగా ఎక్కువగా వెహికల్స్ బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన రోడ్లు చూసుకున్నట్లయితే ఇదే పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా బయటికి రాని పరిస్థితి. మొత్తం మీద రానున్న రోజుల్లో ఈ ఎండ తీవ్రత గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి మనం ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఈ ఎండ తీవ్రత అనేది చూస్తుంటాం. ఇప్పటికే ఒకవైపు మనం మార్చి మొదటి వారంలోనే ఉన్న ఇప్పటికే హైయెస్ట్గా 40 డిగ్రీల నమోదైన ఇంకా సమ్మర్ పీక్ స్టేజ్లో ఈసారి రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్పింది. మొత్తం మీద అటు వైద్యుల సూచనలతో ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు ఎక్కడికక్కడే అలర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఈ ఎండల తీవ్రత రానున్న 3 రోజులు పెరిగే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు ఒకవైపు వాతావరణ శాఖ నుంచి సమాచారం అందుతుంది. మొత్తం మీద వచ్చే 3 రోజుల పాటు అటు నగర వ్యాప్తంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా బయటికి వెళ్ళేవారు కంపల్సరీగా ఒకవైపు గొడుగు కావచ్చు, అదేవిధంగా వాటర్ బాటిల్ కావచ్చు క్యారీ చేయాలంటే ఇప్పటికే చెప్తున్నారు. పనుల నిమిత్తం మాత్రమే ప్రస్తుతం బయటకు వస్తున్నారు. జనరల్గా మనకు సెక్రటేరియట్ కావచ్చు, ఇటు ట్యాంక్ బండ్ సైడ్ కావచ్చు, నిత్యం వేలాది మంది టూరిస్ట్ స్పాట్ కూడా వేలాది మంది వచ్చి ఇక్కడ చూసి వెళ్తుంటారు. కానీ ఒకవైపు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే ఈ విధంగా ఉంటే సమ్మర్ పీక్ స్టేజ్లో ఏ విధంగా ఉంటుందంటూ కూడా ఒకవైపు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొత్తం మీద రానున్న రోజుల్లో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ ఇది దృష్టిలో పెట్టుకొని అటు వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటికి వచ్చే వాళ్ళు కంపల్సరీ బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలంటూ ఒకవైపు వాతావరణ శాఖ అధికారులతో పాటు వైద్యులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శివతో కలిసి శిల్ప, ఆర్టీవీ, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.